ఉంది. ఆ శివశక్తి డైరీ ఎవరిదంటే అది కూడా ఎవరిదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిది. వీళ్ళు గజ దొంగలు. ఈ గజ దొంగ ముఠా మేస్త్రి వాళ్ళే, 2 ఫ్యాక్టరీ వాళ్ళే పెట్టుకున్నారు. అరే పిల్లలకి పాలు లేనప్పుడు ఆ పాలు ఇచ్చే ఆవు దగ్గర నుంచి మనం తీసుకొచ్చే పాలుని అంత మనం ఒక అమ్మతో పోల్చి ఆ పాలు రక్తం నుంచి పాలు వస్తుంది, ఆ పాలు పిండుకొని రక్తం కాచి ఆ రైతు ఎత్తుకుపోయి ఆడ పోస్తే నువ్వు రైతుకి వచ్చి కరెక్ట్ అయిన న్యాయమైన రేట్ ఇవ్వాలా లేదా? జనరల్గా మన హెరిటేజ్ దీంట్లో మన హెరిటేజ్ డైరీలో 42 నుంచి 45 రూపాయలు ఇస్తున్నారు 1 లీటర్కి. మీకు తెలుసా? శివశక్తి డైరీలో 1 లీటర్కి 15 రూపాయలు ఇస్తున్నారు. సిగ్గు లేదా మీకు కొద్దిగా? మీరా రైతుల గురించి మాట్లాడేది? మీరా వచ్చి రైతుల సంక్షేమం కోరేది? మీరా సబ్సిడీ గురించి మాట్లాడేది? నిజంగా సిగ్గు ఉండాలండి. నిజంగా ఎంత చెప్పాలంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు అవన్నీ కూడా రెడీ చేసి శివశక్తి ఫ్యాక్టరీలో శివశక్తి డైరీలో 40 రూపాయలు 42 రూపాయలు ఇచ్చేసి వచ్చి మాట్లాడినామంటే నిజంగా పర్వాలేదు. తగిన మంచి మానవత్వం ఉండే వ్యక్తి, దొంగ కాదు, వీడు మంచోడు అనొచ్చు. ఆడ మొత్తం కొట్టేసి రైతులను మొత్తం కూడా గాడి చేసి కొండంతా కూడా ఆక్యుపై చేసి గవర్నమెంట్ భూములంతా కూడా మొత్తం ఆక్యుపై చేసి అక్కడ పెద్ద ఒక బిల్డింగ్ కట్టుకొని మొత్తం దోసుకొని ఉండే మీ పార్టీ ఎవరి గురించి అండి మాట్లాడింది? తెలుగుదేశం పార్టీ గురించి అర్హత మీకుందా కొద్దిగైనా? పోయినసారి మేము 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము, ఈసారి 4 రూపాయలు ఇచ్చాము, బ్యాక్ టు బ్యాక్ ఇచ్చాము. దేశంలోనే బ్యాక్ టు బ్యాక్ సబ్సిడీ ఇచ్చిన ఒకే ఒక ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి. నీకు గట్స్ ఉందా? నీకు దమ్ము ఉందా? నీకు సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని పోతున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం. సో కాబట్టి